కామాక్షి ద్వారా రోహిణి కొడుకు గురించి తెలుసుకుని రోహిణికి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి, రోహిణి చెంప పగలగొట్టిన మనోజ్. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక కామాక్షి అయితే డబ్బు తీసుకొని వచ్చి, నేను కందిపప్పు డబ్బాలో పెట్టాననుకున్నాను, పెసరపప్పు డబ్బాలో పెట్టాను అని చెప్పేసేసి మాట్లాడడంతో, కందిపప్పు డబ్బా పెసరపప్పు డబ్బా కాదు, డబ్బు ఉందా లేదా అని చెప్పానంటే ఉంది, ఇదిగో డబ్బు అని చెప్పేసేసి కామాక్షి అయితే ఇస్తుంది. ఇక అలా ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి నిదానంగా వెళ్ళిపోతుంది కామాక్షి. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత, అదిగోరా మీకు ఇవ్వాల్సిన డబ్బుల్లో ఆ 2 లక్షలు తీసేసుకోండి అని చెప్పి ప్రభావతి చాలా గొప్పగా అంటుంది. అనేసరికి ఇక వెంటనే బాలు అయితే, ఓహో అంతదాకా వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది, సరే అయితే తీసేసుకుంటాము, మిగిలిన 3 లక్షలకి నువ్వు నాకు రాసి సంతకం పెట్టు అని చెప్పని అంటాడు. నేను రాసి సంతకం పెట్టడం ఏంటి అని చెప్పనంటుంది ప్రభావతి. మరి అంతే కదా, నువ్వు మొత్తం ఇవ్వాల్సింది 5 లక్షలు, ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఈ కంప్లైంట్ వల్ల నేను 5 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు తాలూకు వడ్డీలు నేను కట్టుకుంటాను, నువ్వు వడ్డీ ఇవ్వక్కర్లేదు, కేవలం అసలు ఇస్తే సరిపోతుంది అని చెప్పని అంటే, ఇక అప్పుడు ప్రభావతి, ఒరే మనోజ్, చాలా మందికి నువ్వు వడ్డీకి ఇస్తున్నావు కదా, ఎవరెవరికో ఇచ్చే వడ్డీదేదో నాకే ఇవ్వచ్చు కదరా, నేను నీకు ఆ డబ్బులు తొందరలోనే ఇచ్చేస్తాను, పోనీ నేనే వడ్డీ ఇస్తాను అని చెప్పని అంటుంది. ఏంటమ్మా నువ్వు వడ్డీ ఇస్తావా అని అంటాడు. ఇక మనోజ్ అయితే, అవునరా వడ్డీ ఇస్తాను అనగానే, 5 రూపాయలు వడ్డీ, 3 లక్షలకి ఎలా వేసుకున్నా 15,000 వడ్డీ, మరి ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలవు చెప్పు, నేను నీకు ఇస్తే, బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెన్షన్గా వడ్డీ ఇస్తారు, నన్ను నష్టపోమంటావా ఏంటి అని అంటాడు. జేరా, నీకోసం నేను ఇంత చేస్తే నువ్వు ఆఖరికి నాకు ఇచ్చింది ఈ బహుమత అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి, ఇక వెంటనే ప్రభావతి మాటలకు మనోజ్ అయితే, అది కాదమ్మా అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి అక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వేస్తుంది. ఎందుకంటే బాలు ఒక మాట అంటాడు, పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచావు కదా, ఈ మాత్రం నీకు అవ్వాలే అని చెప్పని. ఆ మాటలకు ప్రభావతికి కోపం వస్తుంది. కోపం వచ్చి ముందుకెళ్ళి మనోజ్ని పట్టుకుని, ఇక మనోజ్ చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. అలా షాక్ అయినటువంటి మనోజ్ని కరెక్ట్గా ప్రభావతి కొట్టడంతో సత్యం కాళ్ళ దగ్గర పడేసరికి, కరెక్ట్ అయిన ప్లేస్లోనే పడ్డావురా, మొత్తానికి ఇంత చేసి ఇంటందరినీ పక్కన పెట్టి అన్నీ నీకు మేపి నిన్ను మనిషిని చేసినందుకు చివరకరికి ఈ మాత్రం నువ్వు అనాలే, అనపోతే ఎలా అంటాడు బాలు. సరే గాని నువ్వు ఆ డబ్బులకి ముందు నాకు కాగితం రాయి అని చెప్పేసేసి బాలు అయితే ప్రభావతితోటి రాయించుకుంటాడు. రాయించుకున్న తర్వాత, సరే అయితే దీనికి సంతకం పెట్టమను అని అంటాడు. నీ పెద్ద కొడుకు ఉన్నాడుగా అంటే, అమ్మ చేసిన అప్పుకి నాకు ఏంటి సంబంధం అంటాడు. దాంతో ఇక ప్రభావతి షాక్ అయిపోతుంది. అదేంట్రా అలా అంటావు, నా అప్పుకు నీకు సంబంధం లేదేంటి అని అంటే, మరంతేనమ్మా, నువ్వు చేసిన అప్పు అందరూ పంచుకోవాలి కానీ నేనొక్కడనే పంచుకుంటానా, నాకేంటి సంబంధం అని అంటాడు. దాంతో ఇక ప్రభావతికి మనసు జారిపోతుంది. ఇక సత్యం వెంటనే అది తీసుకొని తనే సంతకం పెట్టి, నేనే షూరిటీగా ఉంటాను అని చెప్పేసేసి అని ఇక సత్యం అయితే చాలా బాధపడతాడు. ఈలోపు ఇక బాలు, మీనా ఇద్దరు కూడా ఆ 2 లక్షలు తీసుకుని ఎవరెవరి దగ్గర డబ్బు తీసుకొచ్చారో ఆ డబ్బు అందరికీ ఇచ్చేస్తారు. ఇక మీనా అయితే సత్యానికి కూడా తను పెన్షన్లో నుంచి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగిచ్చేస్తుంది. ఇక బాలు లెక్క పెట్టి, ఈ డబ్బులు మీ అమ్మకి ఇవ్వంటే, మా అమ్మకెందుకు అంటుంది. ఎందుకంటే అక్కడ పూలు అమ్మే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారని చెప్పింది కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేస్తుంది అని చెప్పని అంటూ ఉంటే, ఇక మీనా సరే అయితే అంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ నీ మెడలోకి ఒక పుస్తెల తాడే కొనలేకపోతున్నాను నేను అని అంటాడు. అనేసరికి, పుస్తెల తాడిది ఏముందిలేండి, నా ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీరు ఎంతలా కష్టపడుతున్నారో నాకు తెలీదా ఏంటి, అది చాలదా నాకు అని చెప్పని అంటుంది. దాంతో, అవునా అది సరిపోతుందా, నలుగురిలో నీ ఆత్మగౌరవాన్ని నిలబెడితే చాలా ఏంటి, నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీకు పుస్తెల తాడు చేపించి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించాలి అంటూ ఉంటే, సరే చేయిద్దురు కానీ ముందైతే పని కానివ్వండి అని చెప్పేసేసి చెప్తుంది. చెప్పిన తర్వాత ఇదంతా కూడా సత్యం వింటాడు. విని ఎలా అయినా సరే వీళ్ళు కష్టపడి రూపాయి పోగు చేసుకుని
ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు. నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఇక రంగాకి ఫోన్ చేస్తాడు. ఉదయాన్నే రంగా వస్తాడు. వచ్చి రావటంతో మీనా పలకరిస్తుంది. ఇక ఈలోపు ఇంట్లో అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి మావయ్య అనుకోకుండా వచ్చేసావు, ఏంటి సంగతి అంటే నన్ను సత్యం రమ్మన్నాడురా అనగానే అవును మీ అందరి సమక్షంలోనే నేను మాట్లాడాలని రమ్మన్నాను అని అంటాడు సత్యం. అయితే ఇక అలా అన్న తర్వాత వెంటనే ఏం జరిగింది ఏంటి అని చెప్పానంటే ఇప్పుడు నా మీద కొత్తగా ఒక అప్పు పడింది. నేను ఆ అప్పు తీరాల్సిందే. అలా నేను తీర్చాలి అంటే నాకు ఆదాయం కావాలి. నాకొచ్చే పెన్షన్ డబ్బులు సరిపోవు. కాబట్టి నేనైతే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాను. లేదు ఫుల్ టైం అయినా పర్వాలేదు. అదే ఏదో ఒకటి చూస్తాడని చెప్పి రంగని రమ్మన్నాను. అంటే ఒరే ఏం మాట్లాడుతున్నావురా అంటే తప్పదురా, ఈ వయసులో ఇది నాకు తప్పదు అని చెప్పని అంటూ నా భార్య చేసిన అప్పుకి నేనే కదా బాధ్యుణ్ణి అంటే నాన్న అది అసలు అప్పే కాదు, నేను తీర్చుకుంటాను, అనవసరంగా నువ్వేం మాట్లాడుకు అని అంటూ ఉంటే లేదు ఆ అప్పు నేనే తీరుస్తాను అని చెప్పని అంటాడు. ఇక అలా అని రంగా ఏదో ఒకటి చూడరా అని చెప్పని అంటే సరేరా, మీ నాన్న అడిగింది నేను ఇప్పటి వరకు ఏమీ చేయకుండా లేను, ఇది కూడా చేసి తీరుతాను. ఎందుకంటే వాడు ఏది మాట్లాడినా ఏది చేసినా ఖచ్చితంగా అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది. అందుకోసమే నేను చేసి తీరుతాను అంటాడు రంగా. ఇక అలా అన్న తర్వాత అందరూ అయితే అపోజ్ చేస్తారు. కానీ మనోజ్ ఒక మాట అంటాడు. అదేంటంటే ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒకటి చేసుకోవడంలో తప్పే ఉంది అనగానే అవునా, మరప్పుడు మీరు ఖాళీగా పార్కులో పడుకుని పల్లీలు ఎందుకు తిన్నారు, గుడి ముందు కూర్చుని ఎందుకు అడుక్కు తిన్నారు అని మీనా మొదలు పెడుతుంది. ఇక వెంటనే రోహిణి నోరు మూసుకుని ఉండవా మనోజ్, అస్సలు నీకు బుద్ధి జ్ఞానం లేవా అని చెప్పి తిడుతుంది. ఇక అలా అన్న తర్వాత రోహిణి మనోజ్ని తిడితే మనోజ్ అయితే సైలెంట్ అయిపోతాడు. ఇంక ఈలోపు ఇందులో ఎటువంటి మార్పులు లేవురా, నువ్వు మాత్రం చూసి తీరాల్సిందే అని చెప్తాడు. సరేరా అయితే అంటాడు రంగా. ఇక అలా అన్న తర్వాత ఈలోపు ఇక వెంటనే రంగా అయితే సత్యం కోసం ఒక జాబ్ చూడాలి అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి మార్కెట్కి వెళ్ళి అలా మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తాడు. రంగా వచ్చేసరికి బాలు అయితే వీళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసి ఇక వెంటనే ఫోన్ చేస్తాడు. వెంటనే ఇక కామాక్షితో మాట్లాడుతూ ఉండగా రంగా ఇంటికి వచ్చి కామాక్షి చేతికి కూరగాయలు ఇచ్చి అక్కడ కూర్చుని ఏంట్రా ఏంటిలా వచ్చావు అంటే మామ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటాడు. అదేరా మీ నాన్నకి ఒక స్కూల్లో మాట్లాడొచ్చాను, ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే, సాయంత్రానికి వాళ్ళు చెప్తారు అనగానే ఏంటి వాళ్ళు చెప్పేది, నేను చెప్తాను విను, ఈ డబ్బులు పట్టుకో అని చెప్పి బాలు కొంత డబ్బులు రంగా చేతికిస్తాడు. ప్రతి నెల నేను ఇలాగే తీసుకొచ్చిస్తాను. ఆయనకి నువ్వు చూడాల్సిన ఉద్యోగం ఏంటో తెలుసా, పార్కులోకి వచ్చే పిల్లలకి 1 గంట నీతి కథలు చెప్పటం. ఆయనకి పిల్లలంటే ఇష్టం. ఈ వయసులో ఆయన ప్రశాంతంగా పసిపిల్లలతో ఆడుకుంటూ ఉండాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ పసిపిల్లల పని చేసుకుంటూ సంపాదించుకుంటూ కూర్చోకూడదు. మా ఇంట్లో ఎవరికీ ఆ ఆలోచన లేదు. ఉన్నా లేకపోయినా ఎవరు ఏం చేయరు. మా నాన్న అలా చేయటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వైతే ఒక పని చేయి మామ, ఈ డబ్బులు తీసుకెళ్ళు, ప్రతి నెల నేను ఇలాగే ఇస్తూ ఉంటాను. నువ్వు కొంతమంది పార్కులో పిల్లల్ని పోగేసి శుభ్రంగా వాళ్ళకి నాన్నతోటి కథలవి చెప్పించు అని అంటే ఒరే బాలు నువ్వు ఇంతలా బరిలాడాలా చెప్పు, శుభ్రంగా మీ మామయ్య చూసుకుంటారులే, నువ్వేం కంగారు పడకు. ఆ పార్కులో మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ నాకు బాగా తెలుసు, వాడికి నేను వడ్డీకి ఇస్తూ ఉంటాను, వాళ్ళ ఆవిడ బాగా తెలుసు, నేను వాళ్ళతో మాట్లాడి పిల్లల్ని అరేంజ్ చేయమని చెప్తానులే సరేనా అని అంటుంది. ఇక బాలు వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు రంగా కామాక్షి ఇద్దరు కూడా ఇలాంటి ఒక కొడుకుంటే ఎంత బాగుండేదో కదా అని చెప్పని అనుకుంటారు. ఇక అనుకున్న తర్వాత బాలు వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నాన్నకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది, ఏం జరుగుంటుంది అని చెప్పని అనుకుంటూ ఇదంతా మా అమ్మ చేసిన పని వల్ల కదూ అని అంటూ ఇక నేను ఈవిడ గారిని వదిలే ప్రసక్తే లేదు, ప్రతిరోజు టార్చర్ చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, మా నాన్నకి ఈరోజు ఈ గతి పట్టించింది అని అనుకుంటూ ఉండగా ఇక ఈలోపు రోహిణి అయితే సుగుణమ్మని ఇంకా ఇటు నుంచి చింటూని తీసుకొచ్చి వేరే ఇల్లు తీసి అక్కడ పెడుతుంది. ఇక ఆ ఇంట్లో పాలు పొంగించేసి పూజ అది చేసి ఇక్కడే ఉండండి బయటికి వెళ్ళకండి ఇలా చాలా మాటలే మాట్లాడుతుంది. ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మతోటి
తోటి సుగుణం అయితే ఒకటే అంటుంది, దీని బదులు మమ్మల్ని జైల్లో ఉంచొచ్చు, లేదా ఆ ఊర్లోనే పడేసి ఉంచొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి తీసుకురావటం, అక్కడ నలుగురు పిల్లలతోటి ఆడుకుంటూ హాయిగా ఉండేవాడు వాడిని ఇక్కడికి తీసుకొచ్చి జైలు లాంటి ఇంట్లో పడేసి ఎక్కడికి వెళ్ళకూడదు అంటావు అనగానే, అమ్మా నువ్వు అర్థం చేసుకోమ్మా, ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వెళితే ఏ ఒక్కరు చూసినా కూడా చాలా ఇబ్బంది అవుతుందమ్మా, నువ్వు ఆలోచించి చూడమ్మా అని అంటుంది ఇక రోహిణి. అనేసరికి, సరేలే ఏం చేస్తాం, నీ జీవితం కోసమే కదా ఇదంతా, మేం పడుతోందంతా కూడా అని అంటుంది ఇక సుగుణమ్మ అయితే. దాంతో ఇక సుగుణమ్మ అయితే ఆలోచిస్తూ కామ్గా కూర్చుంటుంది. ఈలోపు విద్య, సరే రోహిణి మనం బయలుదేరదామా అని అంటుంది. ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత చింటూ ఆడుకుంటూ, అమ్మ నా దగ్గరే ఉంటుంది అనుకున్నాను, కానీ 2 రోజులకు ఒకసారి వస్తానంటుంది, అసలు నాకు చాలా బాధగా ఉంది, ఇంకా మనం ఇక్కడికి వచ్చి ఉపయోగం ఏంటి అని అంటే, అలా అనకురా, అక్కడున్నప్పుడు నెలకొక్కసారి వచ్చేది, ఇప్పుడు వారానికి 2 సార్లు వస్తానంటోంది కదా, ఇంకేంట్రా అని అంటే, అదే అందుకే సంతోషించాలి, ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఆడుకోకూడదని అమ్మ చెప్తోందేంటి అని అడుగుతాడు. అవును, బయటకు వెళ్ళకు, ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది అంటే, దేనికి అని అనగానే, నువ్వు పెద్దయ్యాక నీకు అర్థమవుతుందిరా, ఈ వయసులో నీకు నేను చెప్పినా అర్థం కాదు, వదిలేసి అని చెప్పని అంటుంది ఇక సుగుణమ్మ అయితే. అన్న తర్వాత ఇక వెంటనే వంటది చేసి చింటూకి తినిపిస్తుంది. తినిపించిన తర్వాత కాసేపటికి చింటూ అయితే అటు ఇటు ఇంట్లో ఆడుకుంటూ గోడకి గుద్దుకునేసరికి కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. ఇంట్లో అయితే సేఫ్టీకి సంబంధించింది, అదే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినవి ఏవి లేక, ఇక ఒరే నాన్న నువ్వు లోపలే ఉండు అంటే, నేను వస్తాను, నా వల్ల కాదు, భయమేస్తుంది నాకు అని అంటాడు. సరే పద అని చెప్పేసి ఇక రోహిణికి ఫోన్ చేస్తే రోహిణి ఫోన్ తీదు. ఇక చింటూకి బాగా బ్లడ్ కారిపోతూ ఉండేసరికి సుగుణమ్మ అయితే ఈ గబగబా చింటూని తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్తుంది. మెడికల్ షాప్కి వెళ్ళేసరికి ఇక అక్కడ మళ్ళీ రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణి ఫోన్ తీయదు. ఈలోపు సుగుణమ్మ అక్కడ వాళ్ళకి బాబుకి తగిలిన దెబ్బ గురించి చూపించి మందులు ఇమ్మంటుంది. అవి తీసుకుంటూ ఉండగా కామాక్షి వడ్డీల కోసం అక్కడికి వస్తుంది. అలా వచ్చిన కామాక్షికి వీళ్ళిద్దరూ కనిపిస్తారు. వీళ్ళేంటి ఇక్కడున్నారు అని చెప్పి పలకరిద్దామని దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే రోహిణి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, అమ్మ రోహిణి అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది సుగుణమ్మ. ఇదేంటి రోహిణి ఈవిడికి ఫోన్ చేసింది అని నిలబడి వింటూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఫోన్ చేసావంటే, నీ కొడుక్కి దెబ్బ తగిలిందే, అందుకోసమనే నీకు ఫోన్ చేశాను, నువ్వు మీ అత్తగారింట్లో ఉన్నావో లేక పార్లర్లో ఉన్నావో తెలియదు కదా, అందుకోసమని చెప్పే నేను మళ్ళీ కట్ చేసేసాను, ఇప్పుడు నువ్వే చేసావు కదా అందుకే చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అంటుంది. మందుల షాప్కి వచ్చాను, అదే చింటూకి మందులు తీసుకోవటానికి అంటే, నేను బయటికి రావద్దని చెప్పాను కదమ్మా, నేను వచ్చిన తర్వాత ఏదో చూసేదాన్ని కదా అంటే, అప్పటి వరకు వాడికి రక్తం వచ్చేస్తూ ఉంటే బయటికి రాకుండా ఇంట్లోనే తలుపులు వేసుకుని కూర్చోమంటావా, వాడు రక్తం ఓడుతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా, నువ్వు ఉండగలవే, కన్న తల్లివైనా వాడిని వదిలేసి ఇంతకాలం నుంచి దూరంగా ఉంటున్నావు కదా, పెళ్ళైనా పెళ్లి కానట్టుగా చెప్పుకుంటూ, కన్న బిడ్డని కూడా నీ బిడ్డ కానట్టుగా చెప్పుకుంటూ నువ్వు బ్రతకగలుగుతున్నావు, కానీ నా వల్ల కాదది, నా మనవడికి అలా జరుగుతూ ఉంటే రక్తం ఓడుతూ ఉంటే నేను చూస్తూ కూర్చోలేను అని చెప్పేసేసి సుగుణమ్మ అంటుంది. అనేసరికి ఇక వెంటనే సుగుణమ్మ మాటలతోటి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి రోహిణి అయితే, సరే నేను ఇంటికి వస్తున్నాను ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక సుగుణమ్మ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంది. కామాక్షి నిదానంగా సుగుణమ్మ వెనకే వెళ్తుంది. ఇదేంటిది, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళ ఊర్లో కదా ఉంటారు అని ఈ కొంపదీసి ఇవిడ మాట్లాడింది ప్రభావతి కోడలు రోహిణితోనే ఏంటి, చూద్దాం అని చెప్పి ఇక కామాక్షి ఆ ఎదురింట్లో తనకి వడ్డీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఈ ఇంటి వైపు ఒక్క అన్నేసి ఉంచుతుంది. ఈలోపు రోహిణి విద్య కలిసి వస్తారు. వచ్చిన తర్వాత కామాక్షి, అమ్మో నిజంగానే రోహిణి వచ్చింది అనుకుంటూ గబగబా రోహిణి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుమ్మంలోకి వెళ్ళి ఓ పక్కగా నుంచుని ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. చింటూని పట్టుకుని ముద్దులాడేసి ఆ దెబ్బ తగిలిన చోట మందు రాసి, చింటూని ఏడవకరా నాన్న, ఈ అమ్మ నీకేమీ చేయలేకపోతోంది, దెబ్బ తగిలితే వెంటనే పక్కనే ఉండి నిన్ను చూసుకోలేకపోతోంది, ఏమీ అనుకోకరా నాన్న అని చెప్పేసేసి ఇక వాడిని బ్రతిమలాడుతూ ముద్దులు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. విద్య అయితే, ఎందుకొచ్చిందే, మనోజ్తో మాట్లాడేసి నా కొడుకుని నేను ఇంటికి తీసుకొచ్చుకుంటాను, ఇది నా గతం అని చెప్పేసేయొచ్చు కదా అంటుంది. అప్పుడు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు తెలుసా అంటుంది రోహిణి. ఇక ఒక్కసారిగా కామాక్షికి విషయం అర్థమైపోయి గబగబా ఇక ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు,
నీ మీద నాకింకా కోపం పోలేదు అంటుంది. తప్పు నువ్వు చేసి నా మీద కోప్పడతానంటావేంటి? సర్లే కానీ నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి పెద్ద బండరాయిని వేయబోతున్నాను అంటుంది. ఇంకేంటి అని చెప్పని అంటుంది. ఏంటా? నీ పెద్ద కోడలు గురించి అనగానే నా పెద్ద కోడలు గురించా? ఇక కామాక్షి సర్లే కానీ నీకొక సదృశ్యమైన దృశ్యం చూపిస్తాను కానీ నేను చెప్పిన అడ్రస్కి రా అని చెప్పని అంటుంది. ఎందుకిప్పుడు అంటుంది. రా నువ్వు అని కామాక్షి అనేసరికి ప్రభావతి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండు, అర్థమైందా అంటుంది. అలాగే అని చెప్పి ప్రభావతి ఉండేసరికి ఇక నిదానంగా లోపలికి తీసుకెళ్ళి ఇదిగో ఈ పెరటి వైపుకి రా అని చెప్పి కిటికీ పక్క నుంచి చూపిస్తుంది. ఇక రోహిణి అయితే చింటూకి అన్నం తినిపిస్తూ గోరుముద్దలు పెడుతూ ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఈ అమ్మ అన్నిటికీ నిన్ను చూసుకోవడానికి ఉంది నాన్న, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకు సరేనా అని చెప్పేసేసి అంటూ ఉంటే అలాగేనమ్మా నేను బాధపడను, ఎందుకంటే నువ్వు ఉన్నావుగా నాకు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే ప్రభావతి అయితే ఏంటి వదిన ఇదంతా అని చెప్పని అంటుంది. అవును వదిన, ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అనగానే నీకు అర్థం కాకపోవడం ఏంటి, నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఇక ప్రభావతి అంటుంది. ఇక అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది ప్రభావతి. ఇంటికి వచ్చి చాలా సీరియస్గా కూర్చొని ఉంటుంది. అలా కూర్చున్నటువంటి ప్రభావతికి ఇక ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఆలోచన వస్తూ ఉంటాయి. ఈలోపు రోహిణి ఇంటికి వస్తుంది. ఆగు అని చెప్పి గట్టిగా అంటుంది. అందరూ వస్తారు, హాల్లో నుంచుంటారు. ఏమైంది అమ్మకి, రోహిణిని ఆపుతుంది అనుకుంటూ ఉండగా ఏంటత్తయ్యా అని అంటుంది. ఏంటి నటనా కౌశల్యాన్నంతా చూపించడానికి మా ఇంట్లో అడుగుపెట్టినట్టున్నావు అని అంటుంది. అయ్యో ఇదేంటత్తయ్య కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు. నీ నటనా కౌశల్యాన్ని చూపించడానికి మేమే దొరికామా? మా దగ్గరే నీ నటనా కౌశల్యం మొత్తాన్ని చూపించాలని చెప్పి కంకణం కట్టుకున్నావా అని చెప్పని అనేసరికి ఇక వెంటనే ఒక్క నిమిషం రోహిణికి షాక్ తగిలినంత పనవుతుంది. అలా అయ్యేసరికి ఇక వెంటనే అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది. అవును అలాగే మాట్లాడాలి కూడా, ఎందుకంటే నీలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకున్నందుకు నాకు బుద్ధి లేదు కదా, నాకు సిగ్గు లేదు కదా, నీ గురించి ముందు వెనక తెలుసుకోకుండా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవటం నా తప్పే కదా అంటూ ఉండేసరికి ఇక రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే మీ అమ్మని నీ కొడుకుని తీసుకురాలేదే అంటుంది. అమ్మేంటత్తయ్య, మా నాన్న నాకు జైల్లో ఉన్నాడని చెప్పాను కదా అంటే నోర్మి, అబద్ధాలకి ఒక హద్దు పద్దు లేదా, సిగ్గుందని మొహానికి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అమ్మ ఏం మాట్లాడుతున్నావు, అమ్మ కొడుకు అంటావేంటి, రోహిణి వద్దరికి ఇంకా పిల్లలు లేరు కదా అని చెప్పని అంటాడు. ఇక రవి అయితే మనం ఎంత అమాయకులమో బాగా అర్థమైందిరా, ఎందుకంటే నేను పెద్ద గయ్యాళి గంపత్తని, అంతే తప్ప ముందు వెనక ఆలోచించే మనిషిని కాదు కదా అని అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభావతి మాటలకి షాక్ అయిపోతుంది. చెప్పు, మీ అమ్మ నీ కొడుకు ఇద్దరిని చాలా జాగ్రత్తగా ఒక చోట పెట్టుకొని వాళ్ళని జాగ్రత్త చేసుకొని ఇక చివరాఖరికి నన్ను ఈరోజు ఒక పిచ్చిదాన్ని వెర్రిదాన్ని చేశావు అంటే అమ్మ కొడుకేంటమ్మా అంటారు ఇంట్లో వాళ్ళు. అనేసరికి ఆ సుగుణమ్మ ఆ పిల్లాడు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరనుకుంటున్నారు, ఈ రోహిణి గారికి అమ్మగారు కొడుకు గారు. ఈవిడ గారికి ఆల్రెడీ పెళ్ళయింది, మొగుడున్నాడు, మరి వదిలేశాడో చచ్చిపోయాడో తెలియదు కానీ వాళ్ళని వదిలేసొచ్చి ఇక్కడ కూర్చుంది. ఇక రోహిణి బర్స్ట్ అయిపోతుంది. అవును, నాకు ముందే పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, నాకు ఇష్టం లేని పెళ్లి చేసి మా అమ్మ నా జీవితాన్ని నాశనం చేసింది. వాడు చనిపోయాడు, వాడు చనిపోతూ నాకు ఇచ్చిన బహుమతి నా కొడుకు, నా కొడుక్కి 7 సంవత్సరాలు అని చెప్పని అంటే ఇంత కథ నీ వెనక పెట్టుకొని ఏ రకంగా నా కొడుకును నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, ఏ రకంగా నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకున్నావు అని చెప్పని అంటూ ఉంటే ఏ నీ కొడుకు మాత్రం ఏమన్నా తక్కువ చెప్పు, కథంతా దాచిపెట్టి పెళ్లిపేటల మించి లేచిపోయాననే విషయం చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకోలేదా? ఒక రకంగా చెప్పాలంటే కల్పనతో సంసార జీవితం గడిపేసి ఒక రకంగా కల్పన జీవితంలో బిడ్డలు లేకుండా వదిలేసి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు నీ కొడుకు అంటుంది. దాంతో ఒకసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇక ఆ రోజు నుంచి రోహిణికి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది. రోహిణి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో భరిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవ్వరూ రోహిణికి వెలువ ఇవ్వడం మానేస్తారు. ఇక మీనా మాత్రం రోహిణి దగ్గరికి వచ్చి బాధపడుకు, నిదానంగా వాళ్లే మారిపోతారు అని చెప్పని అంటుంది. ఇక రోహిణి అప్పుడు మీనా విలువ తెలుసుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.